బుడమేరు కాల్వకు గండిపడ్డంతో పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రజలందరూ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. కాల్వకు గండిపడ్డంతో పరిసర కాలనీలోని నీరు చేరుతోంది. కాలనీలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు కాల్వ దగ్గర పరిస్థితి ఎలా ఉందో పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. విజయవాడ నగరవాసులు ఇప్పుడిప్పుడే వరద తీవ్రత నుంచి తగ్గుతున్న పరిస్థితి నుంచి తేరుకున్న పరిస్థితిలో కూడా మరొక వార్త అనేది కొంచెం హల్చల్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే బుడమేరు కాలువకు సంబంధించి ఆ బుడమేరు కాలువకి మరోసారి గండి పరిచిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ వాటర్ అనేది పూర్తిగా కూడా ఏలూరు కాలువకు సంబంధించి డైవర్టు అవుతున్న పరిస్థితి ఉంది. ఈ డైవర్టు మనకు సంబంధించి ఏదైతే కాలువ ఉందో ఆ కాలువకి సంబంధించి ఇటు మా కెమెరామ్యాన్ సురేష్ మీకు ఆ కాలువను కూడా చూపిస్తూ ఉంటారు. ఈ కాలువ నుంచి కూడా వరద అనేది ఇటు నగరం బయటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కాలువలో వెళ్లాల్సిన వాటర్ అనేది ఇప్పుడు గండిపడటం కారణంగా కూడా పూర్తిగా ఈ రైల్వే వంతెనకు సంబంధించి కింద గండిపడి చాలా ఫోర్స్గా అనేది వాటర్ అనేది మరొక కాలువలోకి, అంటే ఒక కొంచెం అదృష్టం ఏంటంటే మరొక కాలువలోకి ఫ్లిప్ట్ అవడం జరుగుతుంది. ఆ కాలువలోకి వాటర్ అనేది ఫోర్స్గా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇప్పుడు నడుస్తున్న రోడ్డు చాలా ప్రమాదకరమైన రోడ్డు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గండి అనేది చాలా విస్తరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అధికారులు చర్యలు చేస్తున్నప్పటికీ కూడా కొంత విఫలం అయితే అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని ఆ ఫోర్స్ని కంట్రోల్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోడ్డు అనేది రైల్వే వంత నుంచి కిందకు అటు సైడు వేరే రూట్కి వెళ్ళే దారిది. కానీ ఇక్కడ గండిపట్టం నేపథ్యంలో కూడా పూర్తిగా వాటర్ అనేది ఫ్లో అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది కూడా చాలా ఎఫెక్టివ్గా వాటర్ అనేది లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఆ కాలువ నుంచి ఏదైతే కాలువ ఉందో వేరే కాలువ ఏలూరు కాలువలోంచి బుడమేరు కాలువలోంచి వేరొక కాలువలోకి నీళ్ళు అనేవి అంటే గండిపడి డైవర్ట్ అయిపోయి కూడా చాలా ఫోర్స్ఫుల్గా కూడా వాటర్ అనేది వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏ విధంగా అయితే 11.5 లక్షల పైగా నీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఫ్లో అనేది ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఫ్లో అనేది ఏ విధంగా వెళ్ళిందో అదే సిచ్యువేషను ఇప్పుడు గండి పడిన తర్వాత అదే విధంగా ఫ్లో అనేది వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే రోడ్డు అనేది పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. కొంత చర్యలు అయితే ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడున్న వారు కానీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అది క్లియర్గా ఇక్కడున్న పైప్ లైన్స్, ఎందుకంటే పైప్ లైన్స్ కానీ కేబుల్స్ కానీ అండర్ డ్రైనేజీ వెళ్ళే పైపులు కాబట్టి అవి మనకి క్లియర్గా కనపడుతుంది. గండి రోడ్డు అనేది తెగిపోయిన నేపథ్యంలో ఇది కేబుల్స్ అనేవి బయటికి కనపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రోడ్డు కూడా చూసుకోవచ్చు, మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైల్వే వంతెనకు సంబంధించి పూర్తిగా కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ వంతెన కింద ఎవరైతే ప్రజలు వస్తూ ఉన్నారో ఆ ప్రజలందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న కాలేజీలో కూడా వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ముందుగానే, ఎందుకంటే ఎప్పుడైతే ఎందుకంటే బుడమేరు కాలువ అనుకోని రీతిలో గండిపడి ఆ వాటర్ అంతా కూడా సింగునగర్ నుంచి ముంబై కాలనీ, ప్రకాష్ నగర్, అలాగే జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ పూర్తిగా కూడా నగరం మొత్తం కూడా ఆ వాటర్ అనేది వ్యాపించి పరిస్థితి కాబట్టి ముందుగానే అనుకోని విపత్తు అనేది అక్కడ వచ్చింది కాబట్టి ఈ వాటర్ అనేది కూడా అనుకోకుండా ఏమైనా ప్రజల మీదకి వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా అనే ముందస్తు చర్యల్లో భాగంగా వీరందరినీ ఈ కాలనీ ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ కాలనీ మొత్తాన్ని కూడా కనిపించింది. పోలీసులు ఏమైనా అనౌన్స్మెంట్ చేశారు మీకు? ఏం లేదండి. ఎట్లా రోడ్డు మీకు వస్తే ఎందుకని? రోడ్డు నేను మొన్న చేశారండి. నేను ఇవాళ ఉదయం కూడా వచ్చి ఇవ్వమని చెప్పారు. అది మా కొద్దిగా గండి మొన్నటి నుంచి పడింది. 2 రోజులు అవుతుంది. గండి పడింది. సార్లు కూడా వచ్చారు, పోలీసులు వచ్చారు, అందరూ వచ్చారు, చూసారు, వెళ్ళారు, మాట్లాడారు. మమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. రోడ్డు మీద వచ్చేయండి, ఏదైనా రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ రమ్మని ఏమని చెప్పారా? చెప్పారండి. చెప్పారు. అన్నీ వదులుకొని పిల్లలు తీసుకొని వెళ్ళాక అక్కడ సౌకర్యం కుదరకపోతే మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాలి, ఆ ఇబ్బంది ఏదో ఇక్కడ సౌకర్యం చూపిస్తాంటారు కదా, ఇంకెందుకు అన్నంటే వెళ్ళడమని పిల్లలు పెట్టుకుని నిన్నంటే ఉన్నాం.
అయితే 2 రోజుల క్రితమే ఈ గండి అనేది పడినట్టు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. పోలీసులు అందుకంటే ఎక్కడైతే గండి అక్కడ పడిందో అక్కడి నుంచి ముందుగానే అక్కడ చర్యలు తీసుకోలేదు కాబట్టి అది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముందుగానే వాళ్ళకి చర్యలు అయితే తీసుకోవాల్సిన ఉద్దేశంతో ముందుగానే 2 రోజుల నుంచి అనౌన్స్మెంట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఏమైనా వచ్చారన్నా, ఏమైనా అనౌన్స్మెంట్లు చేశారండి. చేశారు. మనం బుడవేరు రాకముందే నైట్ వచ్చి చేశారు ఆల్రెడీ. వాళ్ళు వచ్చి చేసినాక పైకి వెళ్ళాము మేము. నైట్ 12ంటికి వచ్చి చెప్పారు మమ్మల్ని, అందరిని ఖాళీ చేయమన్నారు. అందరం ఖాళీ చేసి పైకి వెళ్ళాము. తెల్లారి ఆదివారం పొద్దున బుడవేరు పెరిగింది. అప్పుడు ఇంకా అందరూ నుంచి కూడా ఇక్కడ చాలా మంది కూడా లేవని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూసుకోవచ్చు, చాలా డౌన్ కూడా ఉన్న పరిస్థితి. ఆ వాటర్ ఫ్లో అనేది కొట్టడంతో కూడా నీళ్ళలో ఉన్న ఏదైతే మట్టి మొత్తం కూడా ఆ ఫోర్స్ అనేది ఎక్కడైతే గండి పడిందో ఆ ఫోర్స్ అనేది గండి పడక ముందు ఇటు వచ్చిన పరిస్థితి. ఈ రోడ్డు మొత్తం కూడా ఎక్కడైతే మనం మెయిన్ వంతెన కనబడుతుందో అక్కడ వరకు దాదాపుగా 200 మీటర్స్ వాటర్ అనేది చాలా ఫోర్స్ఫుల్గా కూడా ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా నీళ్ళు అనేది రావడం జరిగింది. ఆ గడ్డి పట్టడం మూలంగా ఇప్పుడు ఇలాంటి డ్యామేజ్ అనేది చిన్న చిన్న డ్యామేజ్లతో పోయింది. ఆ గండి పట్టడం కొంత శుభపరిణామం అన్నట్టు కూడా మనకి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రోజుల నుంచి మేము అసలు ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బందులు ఫేస్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. గండి పట్టడం మూలంగా ఇప్పుడు బయట ఏదైతే మేము బయట నుంచి ఉన్న వాళ్ళందరం కూడా మళ్ళీ ఇటే వచ్చాము. పోలీసుల మాటకి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టేందుకు అనౌన్స్మెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా స్థానికులు మనకు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా సురేష్తో మల్లికైనా బిగ్ టీవీ.